ఇల్లంతా గుమగుమలాడే గుత్తొంకాయ మసాలా ఎలా చేద్దామో చూద్దాం రండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సింపుల్‌గా, ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని అన్నిట్లో తగినంత పల్లీలు కూడా వేసుకొని దోరగా వేపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా దోరగా వేగితేనే గ్రేవీలో టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత హాఫ్ ఇంచ్ చెక్క ముక్క, 3 లవంగాలు, పొడిగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేపుకున్న తర్వాత 2 ఇలాచీ వేసేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకొని బాగా చిటపట్లాడేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇవంతా వేసేసుకొని తగినంత ఉప్పు, కారం వేసేసుకొని మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని తుంపి వేసుకున్న తర్వాత దీంట్లో పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసి ఇది బాగా ఫ్రై అవ్వడం కోసం మనం కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తే తొందరగా మగ్గుతుంది. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం వంకాయని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో బాగా ఫ్రై అవుతూనే వంకాయలో పసరు వాసన అనేది పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముక్క అనేది కొంచెం స్మూత్నెస్ అనేది వస్తుంది. బాగుంటుంది. లోపల మెత్తగా గుజ్జుగా బాగుంటుంది. వంకాయ నోట్లో వేస్తే కరిగిపోయేలాగా వస్తుంది కదా. సో ఇలా ఫ్రై చేసుకుంటేనే ఆ స్మూత్నెస్ అనేది వస్తుంది. ఇది అయిన తర్వాత మనం ఇలా నొక్కితే లోపలికి దిగేలాగా ఉన్న టైంలో మనం వంకాయని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. తర్వాత మనం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు, ఆవాలు వేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెడీగా చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మరుగొచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోండి. ఒకసారి ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ వంకాయలకి బాగా పట్టేంత వరకు మనం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ స్టేజ్లోకి వచ్చేసిన తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీకి నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది ఆఫ్ చేసుకునే ముందు మనం కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకుంటే రెడీ అయిపోతుంది. మనం ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.